అమెరికా, ఇజ్రాయెల్ కలిపి ఈ వారంలోపే ఇరాన్ మీద అటాక్ చేస్తామని చెప్పి న్యూస్ అయితే వచ్చిందండి. కానీ సడెన్‌గా ట్రంప్ గారు ప్లేట్ ఎందుకు మార్చారు? ఇరాన్ ఒప్పుకోకపోతే కంపల్సరీగా అటాక్ చేస్తాం. ఇరాన్‌కి చాలా దారుణమైన పరిస్థితులుంటాయి ఫ్యూచర్‌లో అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు సడెన్‌గా గల్ఫ్ దేశాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఇక్కడ నిజంగా గల్ఫ్ దేశాలే రిక్వెస్ట్ చేసాయా యుద్ధం ఆపమని? లేదు అంటే తెర వెనకాల ఎలాంటి కారణాలున్నాయి? ఇక 2024లో పాకిస్తాన్, చైనా సపోర్ట్ తీసుకుందండి. ఎస్పెషల్లీ ఇండియా మీద న్యూక్లియర్ అటాక్ చేయడానికి హెల్ప్ అయితే అడిగిందట. దీన్ని చైనా తిరస్కరించింది. కానీ ఇప్పుడు అదే చైనా ఇరాన్‌ని పావుగా వాడుకొని అమెరికాని మళ్ళీ దెబ్బ కొట్టాలని చూస్తుందా? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఇప్పుడు అదే పాకిస్తాన్ ఎందుకు పదే పదే ఇరాన్, అమెరికా నమ్మకం లేదని చెప్తున్నా మధ్యవర్తిత్వం తీసుకొని మధ్యలోకి ఎందుకు ఎంటర్ అవుతున్నారు? ఇప్పుడు ఈ విషయాలన్నిటి గురించి మాట్లాడుతూ నెక్స్ట్ మార్కెట్‌లో ఉన్న కొన్ని స్టాక్స్ ఉన్నాయండి. కొన్నైతే 20% పెరిగాయి. కొన్ని 40% 2 రోజుల్లో పడిపోయాయి. ఎస్పెషల్లీ ఇలా పడిపోయిన స్టాక్స్‌లో మనకి ఆపర్చునిటీ కనిపించేవి కొన్నైతే నెక్స్ట్ మన చేతికి అందకుండా పెరిగిపోవడానికి మళ్ళీ రెడీగా ఉన్న స్టాక్స్ ఉన్నాయండి. వీటన్నిటి గురించి చాలా క్లియర్‌గా మాట్లాడుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా, మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియోలో నేను చెప్పే పాయింట్స్ నచ్చినా, కరెక్ట్ అనిపించినా మన వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ లెట్స్ కంటిన్యూ ద వీడియో. ఇవాళ మన మార్కెట్‌లు పాజిటివ్‌గా ఉండడానికి ప్రధాన కారణం ట్రంప్ గారు ఇరాన్ మీద చేయాల్సిన దాడుల్ని పోస్ట్ పోన్ చేశారని న్యూస్ వచ్చిందండి. అయితే గల్ఫ్ దేశాలు రిక్వెస్ట్ చేయడం వల్ల వెనక్కి తగ్గాము, పోస్ట్ పోన్ చేశాము అంటున్నారు కానీ ఇరాన్ మీద అటాక్ ని ఎందుకు పోస్ట్ పోన్ చేశారో తెలుసా మీకు? డీల్ కి సంబంధించి ఏదో ఒకటి పంపించడం కానీ ప్రతిసారి అమెరికా దాన్ని రిజెక్ట్ మీద రిజెక్ట్ చేస్తూనే ఉంటుంది. ఇలాగా రిజెక్షన్ ఎందుకు చేస్తోంది అమెరికా? మార్కెట్‌లో న్యూస్ ఎంతసేపు కూడా అమెరికా రిజెక్ట్ చేసేసింది, అమెరికా అటాక్ చేయబోతోంది ఇలాగే న్యూస్ వస్తుంది గానీ, వెనకాల కారణాలు తెలియట్లేదండి. ఎస్పెషల్లీ మన పోర్ట్‌ఫోలియోస్ పాజిటివ్‌గా ఉన్నాయి గనక హమ్మయ్య! అనుకోవడానికి లేదు పరిస్థితి. అసలు మార్కెట్‌లో తెర వెనకాల ఎలాంటి న్యూస్ వస్తోంది? ఏ ఈవెంట్ తర్వాత ఏ ఈవెంట్ జరుగుతోంది? ఫస్ట్ ఇరాన్ దగ్గర నుంచి వస్తున్న న్యూస్ నుంచి అమెరికా ఎటువంటి పనులు చేస్తూ ఫర్దర్‌గా ఈ తాలూకా పోస్ట్‌పోన్ ఏదైతే అటాక్ చేస్తామన్నారో దాన్ని పోస్ట్‌పోన్ చేసిన విధానం తెలుసుకుంటే మాత్రం ఆశ్చర్యం వేస్తుంది. సో, ఇక్కడ ప్రతిసారి కూడా అమెరికా ఇరాన్ తాలూకా ప్రపోజల్స్‌ని రిజెక్ట్ చేస్తుందని మనం వింటున్నాం గానీ, అమెరికా ఎందుకు రిజెక్ట్ చేస్తుందనే విషయం ఇవాళ క్లారిటీగా చెప్పుకోవాలండి. అయితే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే అమెరికా ఈ విధంగా రిజెక్ట్ చేయడం ఫర్దర్‌గా యుద్ధానికి దారి తీస్తుందనే భయాలు నిన్నటి వరకు మార్కెట్‌లో ఉన్నాయి. కానీ వాళ్ళు తగ్గిపోవడానికి కూడా కారణాలున్నాయండి. ఇరాన్ బయటికి అమెరికా ప్రతిపాదించిన ప్రతి పాయింట్‌ని కవర్ చేస్తున్నాము అని చెప్తోంది గానీ, కంప్లీట్‌గా కవర్ చేయట్లేదట. అండ్ ఇరాన్ ప్రతిసారి కూడా యురేనియం తాలూకా ఎన్రిచ్‌మెంట్ ప్రాసెస్‌ని ఆపుతాము అని ఎక్కడా ఒప్పుకోవట్లేదు. అలాగే ఏవైతే ఎన్రిచ్డ్ యురేనియం ఉందో దాన్ని అమెరికా అడుగుతున్నట్టు ఇచ్చేస్తామని కూడా చెప్పట్లేదట. అమెరికా దగ్గర నుంచి వస్తున్న ఒకే ఒక స్ట్రెయిట్ పాయింట్ ఇరాన్ దగ్గర నుంచి వస్తున్న ఇంప్రూవ్‌మెంట్స్ లో క్లారిటీ అనేది లేదని, మీనింగ్‌ఫుల్ ఇంప్రూవ్‌మెంట్స్ అయితే అస్సలు కనిపించట్లేదని చెప్తున్నారు. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా అమెరికా వాళ్ళు చెప్తున్నది ఏంటి అంటే ఏవైతే ఇరాన్ మీద సాంక్షన్స్ ఉన్నాయో అవి పూర్తిగా ఎత్తేయాలని చెప్తున్నారండి. కానీ అమెరికా దానికి ఒప్పుకోవట్లేదు. కేవలం తాత్కాలికంగా మాత్రమే ఇస్తోంది. సో, అమెరికా ఎప్పుడైతే ఇలాగా మీరు క్లియర్‌గా మాకు కావాల్సిన పాయింట్లు చెప్పట్లేదు, ఇంప్రూవ్ చేయట్లేదని చెప్తూ రిజెక్ట్ చేస్తున్నారో, ఈ రిజెక్ట్ అయిన వెంటనే ఇరాన్ ఒక పెద్ద స్టేట్మెంట్ చేసిందండి. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్‌ని ఫుల్‌గా కంట్రోల్ చేయడానికి ఒక బాడీని అయితే తీసుకొచ్చింది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్‌లో 100% టోల్ షిప్పింగ్ అయితే తీసుకొస్తున్నారట. ఇది ఎవరబ్బ సొద్దని తీసుకొస్తున్నారండి ఇరాన్ వాళ్ళు? ఇది ఖచ్చితంగా ఇరాన్‌కి చాలా చాలా ప్రెషర్‌ని తీసుకొస్తుందండి. ఇంతవరకు కూడా ఇరాన్ చేస్తున్న ఈ పనులు ఎస్పెషల్లీ స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్‌లో వీళ్ళు ఏం చేసినా అందరూ భరించారండి. అమెరికాని ఇబ్బంది పెట్టడానికి ఇరాన్ చేస్తుందనుకుంటున్నారు. కానీ ఇక మీదట ఇరాన్ ఇదే ప్రయత్నం కొనసాగిస్తే ఖచ్చితంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఓ తాటి మీదకొస్తాయి. ఇరాన్ ఏకాకి అయిపోతుంది. ఇప్పుడు ఇరాన్ వాళ్ళు పర్షియన్ గల్ఫ్ స్ట్రెయిట్ అథారిటీని తీసుకొచ్చారు. ఇది స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్‌లో ఒక బోర్డ్ అట. వీళ్ళు కంప్లీట్‌గా టోల్స్ వసూలు చేస్తూ రియల్ టైమ్‌లో స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్‌లో ఏం జరుగుతుందో అందరికి అప్డేట్స్ ఇస్తూ అందరికి నావిగేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారట. ఇది ఖచ్చితంగా మార్కెట్ కి నెగెటివ్ విషయం అండి. అయితే ఇప్పుడు అమెరికా ఇరాన్ మధ్యలో ఈ తంతు నడుస్తుంటే మధ్యలో పాకిస్తాన్ చాలా కీలకంగా వ్యవహరిస్తోందండి. ఇప్పుడు అమెరికా నుంచి ఈ పోస్ట్ పోన్ న్యూస్ అయితే ఏదైతే వచ్చిందో అటాక్ సంబంధించి దీనికి కారణం గల్ఫ్ దేశాలు అని చెప్పి ట్రంప్ గారు చెప్తున్నా వెనకాల మాత్రం మార్క్ రూబియో మీ అందరికి తెలిసే ఉంటారండి. ఈయన పాకిస్తాన్ రిక్వెస్ట్ చేస్తోంది కనుక పాకిస్తాన్ రిక్వెస్ట్ చేయడం వల్లే ట్రంప్ గారు ఈ విధంగా అనౌన్స్ చేశారని చెప్పి ప్రకటించారు. సో, ఇప్పుడు అమెరికా దగ్గర నుంచి 2 డ్రాస్టిక్ చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. ట్రంప్ గారు ఒక మాట మాట్లాడుతున్నారు. వెనకాల నుంచి వేరొక అప్డేట్స్ వస్తున్నాయి. 2 కూడా కాంట్రాడిక్ట్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ కాంట్రాడిక్ట్ అవుతున్న విషయం ఏదండి పాకిస్తాన్. అండ్ ఈ పాకిస్తాన్ వాళ్ళు ఏం చెప్తున్నారో చూడండి. స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్‌లో మీ ఫ్రీడమ్ ఆపరేషన్‌ని కంప్లీట్‌గా ఆపండి. ఇరాన్ చేత డీల్‌కి ఒప్పిస్తాము అని
పాకిస్తాన్ డైరెక్ట్ గా అమెరికాకి రిక్వెస్ట్ చేస్తుందట. మధ్యలో ఈ పాకిస్తాన్ ఎందుకు ఇలా చేస్తుందండి? అండ్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, జియో పాలిటిక్స్ పరంగా ఇది మార్కెట్ గురించి కాదండి. జియో పాలిటిక్స్ పరంగా పాకిస్తాన్ ఎలాగ చర్యలు తీసుకుంటుందో చూడండి. సౌదీ అరేబియాకి లేదు అంటే యూఏఈకి పాకిస్తాన్ మిలిటరీని పంపిస్తుంది. వీళ్ళిద్దరూ కూడా ఎవరి మీద అటాక్ చేయడానికి? ఇరాన్ మీద అటాక్ చేయడానికి. అటు ఇరాన్ తో మంతనాలు జరుపుతోంది అండ్ అమెరికాని రిక్వెస్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఇరాన్ తో ఫ్రెండ్షిప్ చేస్తుంది. అమెరికా, గల్ఫ్ దేశాలు, ఓ పక్క చైనా, ఇలా ఆల్మోస్ట్ అందరితోని పరిచయాలు అయితే పెంచుకుంటుందండి పాకిస్తాన్. కానీ ఈ మధ్యలో నిజంగా బాగా ఇరుక్కుపోయేది ఎవరంటే పాకిస్తానే. రేపు పొద్దున యుద్ధ సమయంలో వీళ్ళు ఎంతమందికి పాకిస్తాన్ సపోర్ట్ చేస్తారో తెలియదు, కానీ ప్రస్తుతానికి మాత్రం పాకిస్తాన్ కనుక నెక్స్ట్ వేసే అడుగు కరెక్ట్ గా వేయకపోతే ప్రపంచం మొత్తం ఇబ్బంది పడే పరిస్థితికి అయితే పాకిస్తాన్ అందరినీ తీసుకెళ్లబోతోంది. సో ఈ జియో పాలిటిక్స్ విషయాలు ప్రస్తుతానికి మార్కెట్ కి పెద్దగా పట్టించుకోవట్లేదండి. మీరు కూడా పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు పాకిస్తాన్ చేయబోయే పరిస్థితులు, నిర్ణయాలు మాత్రం చాలా డేంజరస్ గా మారిపోతున్నాయి, గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడైతే నిన్న ట్రంప్ గారు ఓవరాల్ గా ఈ విధంగా ప్రకటించారో ఇరాన్ మీద దాడి చేస్తామని, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగాయండి. పెరిగిన తర్వాత ఏమవుతుందండి, ఆటోమేటిక్ గా అమెరికాలో కానీ ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోవడం, ట్రంప్ గారి మీద వ్యతిరేకత పెరిగిపోవడం జరుగుతుంది. కేవలం 37% ఆఫ్ ద పీపుల్ మాత్రమే ఇప్పుడు ట్రంప్ గారికి సపోర్ట్ చేస్తున్నారట. సో ఈ కారణం చేత క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గించడానికి అటు ఇరాన్ మీద, అటు రష్యా మీద, ఆల్మోస్ట్ అందరి మీద ఏవైతే శాంక్షన్స్ ఉన్నాయో ఆయిల్ విషయంలో వాటిని వెనక్కి తీసుకోవడం జరిగింది. అండ్ ఆ తర్వాతే మాకు పాకిస్తాన్ దగ్గర నుంచి రిక్వెస్ట్ వస్తుందని ఒకళ్ళు, లేదంటే గల్ఫ్ దేశాలు ఇరాన్ మీద ఇబ్బంది పెట్టకుండా లేదు వాళ్ళ మీద దాడి చేయకుండా ఉండమని కొంతమంది రిక్వెస్ట్ చేస్తున్నారని ఈ విధంగా మనకి ట్రంప్ గారు అనౌన్స్ చేయడం జరిగిందండి. ఇది క్లియర్ గా పరిస్థితులు చేదాడిపోతాయేమో భయం వచ్చినప్పుడు ట్రంప్ గారు వెనక్కి తగ్గడమే గానీ ఇక్కడ ఉన్న గ్రౌండ్ రియాలిటీ ఏమీ మారలేదు. అండ్ ఎప్పుడులాగే ట్రంప్ ఆయన మాయాజాలను అయితే చూపించారండి. సింపుల్ గా ఇరాన్ దగ్గర నుంచి మంచి న్యూస్ వస్తుందని, ఖచ్చితంగా న్యూక్లియర్ సంబంధించి డీల్ జరుగుతుందని క్లియర్ గా అనౌన్స్ చేశారు. నిజంగా జరిగే ఉద్దేశమే ఉందా అండి? దీనివల్ల కాస్త ఆయిల్ రేట్లు తగ్గాయండి. మళ్ళీ కొన్ని రోజులు పోయాక మళ్ళీ యాజ్ యూజువల్ గా జరుగుతుంది తతంగం అంతా. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇరు దేశాలు కూడా ఖచ్చితంగా టైం ఎక్స్టెండ్ చేసుకుంటున్నాయండి. ఇది క్లియర్ గా ఇద్దరు కూడా ఫర్దర్ గా యుద్ధానికి ప్రిపేర్ అవుతున్నారనే అనుమానాలు ఇంకా ఎక్కువ అవుతున్నాయి ఇప్పుడు మార్కెట్ లో. ఇక్కడ మార్కెట్ మర్చిపోతున్న అసలు విషయం ఏంటంటే, ఇప్పుడు ఎవరో ఒకరు అటు పాకిస్తాన్ ఇటు గల్ఫ్ దేశాల్లో రిక్వెస్ట్ చేయడం వల్ల ట్రంప్ గారు పోస్ట్ పోన్ చేశారని చెప్తున్నారు. కానీ ఇక్కడ డీల్ కనుక జరగకపోతే అమెరికా ఫుల్ స్కేల్లో మళ్ళీ ఇరాన్ మీద అటాక్ చేస్తుంది, చేయడానికి మేము రెడీగా ఉన్నామని అమెరికా చేస్తున్న కామెంట్స్ మార్కెట్లు మర్చిపోతున్నాయండి. అండ్ ఈ స్టేట్మెంట్స్ వచ్చిన తర్వాత ఇరాన్ దగ్గర నుంచి ఎలాంటి స్టేట్మెంట్స్ వచ్చాయో తెలుసా? డిప్లొమసీ అంటే సరెండర్ కాదు. ఎస్పెషల్లీ ఇప్పుడు అమెరికా మళ్ళీ టైం కాస్త పొడిగించింది, పోస్ట్ పోన్ చేసింది కనుక డిగ్నిటీతోనే మేము కూడా డిస్కషన్స్ చేస్తాము అని చెప్తోంది. అంతేగాని ఒప్పుకుంటామని చెప్పలేదు ఇరాన్ ఎక్కడ కూడా. సో ఇక్కడ ఒక విషయం అయితే చాలా క్లియర్ అండి. ఖచ్చితంగా గల్ఫ్ దేశాలన్నీ కూడా ఇరాన్ ఏ విధంగా ఫర్దర్ గా దాడి చేస్తాయో అనే భయాల వల్ల అమెరికాని రిక్వెస్ట్ చేస్తున్నాయి. ఇది మాత్రం పక్కా నిజం. ఎందుకంటే అటు ట్రంప్ అయినా, ఇటు లేదు అంటే మార్క్ రూబియో అయినా, ఇటు పాకిస్తాన్ అయినా, గల్ఫ్ దేశాలైనా కోరుకునేది ప్రస్తుతానికి ఒకటే, ఈ అటాక్స్ అనేవి ఆగాలని. దీనికి గల ప్రధాన కారణం నెక్స్ట్ ఇరాన్ అమెరికాని ఎలాగ అటాక్ చేయలేవండి, కానీ ఖచ్చితంగా ఈ గల్ఫ్ దేశాలని అటాక్ చేస్తాయన్న భయం వల్లే వీళ్ళందరూ కూడా ఫర్దర్ అటాక్స్ ఆపడానికి ఖచ్చితంగా ప్రయత్నాలు చేస్తున్నారు అర్థమవుతుంది మనకి. ఇప్పుడు మనం అపోలో మైక్రో సిస్టమ్స్ గురించి మాట్లాడుకుందామండి. ఇవాళ ఈ స్టాక్ 10% పెరిగింది. మంచి రిజల్ట్స్ ప్రకటించింది కనుక స్టాక్ అయితే బాగా పెరిగిందండి. ఇందులో ఎటువంటి ప్రాబ్లం లేదు. మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, లాస్ట్ ఇయర్ 161 కోట్ల రెవెన్యూస్ ఉంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 293 కోట్ల రెవెన్యూస్ పెరిగారండి. లాస్ట్ ఇయర్ 14 కోట్ల ప్రాఫిట్ వస్తే ఈసారి 37 కోట్ల ప్రాఫిట్ వచ్చింది. సో ప్రాజెక్టుల తాలూకా ఎగ్జిక్యూషన్ అవ్వచ్చు, ఎర్నింగ్స్ తాలూకా యాక్సలరేషన్ అవ్వచ్చు, ఓవరాల్ గా కంపెనీ తాలూకా ఆపరేషన్స్ లో మొమెంటం అవ్వచ్చు, అన్ని కూడా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయండి. ఒక పక్క డిఫెన్స్, మరొక పక్క ఎలక్ట్రానిక్స్ అగ్రెసివ్ గా మనకి ఈ కంపెనీకి ఆర్డర్లు అయితే తీసుకొస్తున్నాయి. అయితే అందరికీ నేను చెప్పేది ఒకటేనండి, ఈ కంపెనీ ఈ విధంగా మొమెంటం కంటిన్యూ చేస్తున్నంత కాలం ప్రాబ్లం ఉండదండి. ఎవరికి కూడా ఏ భయం ఉండదు. ఇక్కడ పిఈ గమనించారా? 108 కనిపిస్తుంది. 108 పిఈ ఉందని చెప్పి అమ్మేయండి అని చెప్పడం కాదండి. 108 పిఈ ఉంది అంటే చాలా హై పిఈ ఉంది, అంటే చాలా హై గ్రోత్ ఉన్నది. అదే గ్రోత్ మనకు కనిపిస్తుంది కూడా. సో ఈ గ్రోత్ ఎప్పుడైతే కనిపించడం ఆగిపోతుందో అప్పుడు ఈ స్టాక్ డేంజరస్ పొజిషన్ లోకి వెళ్తుందండి. అంటే ఇలాంటి వాటిల్లో మనం స్టాప్ లాస్ తోనే ఎప్పుడు ఉండాలి. హై పిఈ స్టాక్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు హై గ్రోత్ స్టాక్. హై గ్రోత్ స్టాక్, ఆ గ్రోత్ నమోదవుతున్నంత కాలం ప్రాబ్లం ఉండదు. ఆ గ్రోత్ ఆగిపోతే చాలా ఇబ్బంది పెడుతుందండి. అంతవరకు మనం జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ మనం అదాని ఎంటర్ప్రైజెస్ కాదండి, ఎంటైర్ అదాని గ్రూప్ గురించి మరొకసారి మాట్లాడుకోవాలి.
మనందరికీ తెలుసు అదాని గారి మీద, ఆ కంపెనీస్ మీద అమెరికా గవర్నమెంట్ అక్కడ కోర్టులో కొన్ని కేసులు అయితే వేసిందండి. వీళ్ళు చాలా ఇల్లీగల్ గా బ్రైబ్స్ ఇస్తూ ప్రాజెక్టులు తెచ్చుకుంటున్నారు అని చెప్పి. మొత్తానికి ఏంటంటే ఇప్పుడు ఏదైతే కోర్టు వీళ్ళ మీద కేసులు అయితే పెట్టి మాట్లాడడం జరిగిందో, ఇప్పుడు అదే కోర్టు వీళ్ళ మీద ఉన్న కేసులు అయితే కొట్టేస్తుందండి. అందువల్ల ఈ స్టాక్స్ అన్ని పాజిటివ్ గా కనిపిస్తున్నాయి. అదాని స్టాక్స్ పెరగడం అనేది మన ఇండియా తాలూకా సెంటిమెంట్ కి పాజిటివ్ విషయం అండి. అయితే ఒక క్వశ్చన్ అండి, ఇది నేను జెన్యున్ గా అడుగుతున్నా. నిన్నటి వరకు కూడా ఎటువంటి తప్పు చేయలేదన్న అదాని ఇప్పుడు ఎందుకంటే ఇంచుమించుగా $270 మిలియన్ సెటిల్మెంట్ చేస్తున్నారు? భయపడి తప్పించుకోవడానికి ఇలా చేస్తున్నారా, లేదు అంటే అమెరికా కోర్ట్ వీళ్ళకి సెటిల్మెంట్ కి ఎందుకు దారి తీస్తుంది, ఈ కేసులు ఎందుకు కొట్టేస్తుంది అంటే ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. అమెరికా దగ్గర తగిన ఆధారాలు లేవండి. ఇప్పుడు కొట్టేస్తున్న ఈ కేసులు కూడా క్రిమినల్ చార్జెస్ ఏదైతే గౌతమ్ అదాని గారి మీద గానీ సాగర్ అదాని మీద గానీ ఉన్నవి క్లియర్ గా తీసేస్తున్నారు. దీనికోసం సెటిల్మెంట్ చార్జెస్ కింద వీళ్ళు పే చేస్తున్నారండి. ఇక్కడ నిప్పు లేకుండా పొగరాదన్నట్టు వీళ్ళు తప్పు చేయలేదంటారు, అమెరికా ఏమో వీళ్ళని వదిలేస్తుంది. మరి సెటిల్మెంట్ ఎందుకు జరుగుతుంది ఇక్కడ? ఏదేమైనా అదాని ఇండియానే కాదండి, అమెరికాని కూడా మడత పెట్టాడు అంటాను నేనైతే. సో ఆయన పలుకుబడో లేదు అంటే నిజంగా ఆయన అదృష్టమో మనకు తెలియదు, కానీ మొత్తానికి ఈ కేసులు పక్కకి పెట్టడం ఏంటి అంటే ఖచ్చితంగా మన మార్కెట్ కి కూడా కాస్త సెంటిమెంట్ పాజిటివ్ గా మారే అవకాశం ఉంటుందండి. ఇది మనం గమనించాలి. నెక్స్ట్ మనం ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ మార్నింగ్ సెషన్స్ లో ఈ స్టాక్ కాస్త నెగిటివ్ గా ఉన్న, మార్కెట్ క్లోజ్ అయ్యే టైం కి కాస్త రికవర్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే రీసెంట్ గా వచ్చిన రిజల్ట్స్ లో వీళ్ళు 88 కోట్ల నష్టాన్ని అయితే ప్రకటించారండి. లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్ లో దగ్గరగా 110 కోట్ల ప్రాఫిట్లు ప్రకటించిన వాళ్ళు ఇప్పుడు నష్టం ప్రకటించడం, అట్ ద సేమ్ టైం రెవెన్యూస్ కూడా మనకి ఇంచుమించుగా 3,000 కోట్ల నుంచి 2,600 కోట్లకు పడిపోవడం, ఎబిడ్డా మార్జిన్స్ కూడా కాస్త తగ్గడం, ఈ కంపెనీ చాలా నెగిటివ్ గా మారిందండి. అయితే ప్రాఫిట్లు రెవెన్యూస్ తగ్గడం అనేది ఓకే, కానీ ఈ ఎబిడ్డా మార్జిన్స్ 9.1% నుంచి 1.6% పడిపోయిందండి. ఇది మార్కెట్ అస్సలు క్షమించలేకపోయింది. అయితే కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఆర్డర్స్ చాలా స్లోగా ఉన్నాయని, ప్రాజెక్ట్ తాలూకా కన్వర్షన్ చాలా డిలే అవుతుందని, జియో పొలిటికల్ అన్సర్టెనిటీస్ బాగా ఇబ్బంది పెడుతున్నాయని, మ్యాక్రో ఎకనామిక్ కండిషన్స్ వీక్ గా ఉన్నాయని చెప్తున్నారు వీళ్ళు. అయితే ఆర్డర్ బుక్ మాత్రం 32,400 కోట్ల దగ్గరగా వీళ్ళకి కనిపిస్తుందండి. ఈ కంపెనీ తాలూకా ఆర్డర్ బుక్ కి ఈ కంపెనీ తాలూకా మార్కెట్ క్యాప్ కి 1:3 రేషియోలో డిఫరెన్స్ కనిపిస్తుంది. అంటే ఫ్యూచర్ బ్రహ్మాండంగా ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. బట్ పరిస్థితులు బాగోలేకపోవడం ఈ స్టాక్ లో మనం స్లో డౌన్ అనేది చూస్తున్నాం. అండ్ ఇంకా వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే FY26 లోనే 4,000 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు వచ్చి పడ్డాయట. అయితే ఇప్పటికి ఆర్డర్లు ఎక్కువ ఉండడం, మళ్ళీ కొత్త ఆర్డర్లు రావడం, ఇవన్నీ మార్కెట్ అయితే పెద్దగా పట్టించుకోవట్లేదు. మార్కెట్ లో కన్సర్న్ మాత్రం ఎగ్జిక్యూషన్ డిలే అవుతోంది, కండిషన్స్ ఎప్పటికి క్లియర్ అవుతాయో తెలియదు కనుక కొంచెం టెన్షన్ అయితే పడుతుంది. నెక్స్ట్ మనం జైన్ రిసర్చ్ గురించి మళ్ళీ మాట్లాడుకోవాలండి. నిన్న 20% పడింది, ఇవాళ కూడా ఆల్మోస్ట్ 20% దగ్గరగా పడినట్టు పడి మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి 15% దగ్గరగా పడింది. గడిచిన సంవత్సరంగా ఇన్వెస్టర్లందరికీ మంచి రిటర్న్స్ ఇచ్చిన ఈ కంపెనీ ఒక్కసారిగా అతిపెద్ద విలనై కూర్చుందండి. ఇప్పుడు దీన్ని తిట్టుకొని వాళ్ళు అంటూ లేరు. 2 రోజులకు కలిపి దగ్గరగా 28% వరకు పడిపోయిందండి. అయితే రెవెన్యూస్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయండి. 3,000 కోట్ల దగ్గరగా ప్రకటించారు, 76% పెరిగిందండి. నెట్ ప్రాఫిట్ కూడా 15% పెరిగింది. బట్ మార్జిన్స్ చాలా షార్ప్ గా కొలాప్స్ అయిపోయాయి అనమాట. కాపర్ ప్రైసెస్ పెరిగిపోవడం, స్క్రాప్ కు సంబంధించి షార్టేజ్ ఉండడం, వెస్ట్ ఏషియాలో అంటే మనకి మిడిల్ ఈస్ట్ లో కాస్త డిస్ట్రప్షన్స్ అవ్వడం, ఇవన్నీ కూడా వీళ్ళకి ఇబ్బందులుగా ఉన్నాయట. అయితే మోతీలాల్ ఓస్వాల్ మాత్రం దీనికి బై రేటింగ్ ఇస్తున్నారండి. మార్కెట్ అయితే ప్రస్తుతానికి ఈ మార్జిన్స్ పడిపోవడం ఇబ్బందిగా చూస్తున్న, రెవెన్యూ గ్రోత్ చాలా స్ట్రాంగ్ గా ఉంది కనుక ఫర్దర్ గా ఫ్యూచర్ లో ప్రాఫిటబిలిటీ పెరుగుతుందని చెప్పి బ్రోకరేజ్ సంస్థలు మాట్లాడుతున్నారు. చూద్దాం ఇందులో ఈ కార్నేజ్, ఈ పడిపోవడం ఎప్పుడు ఆగుతుందో, ఎప్పుడు మళ్ళీ మనకు పెరగడం స్టార్ట్ అవుతుందో. నా దృష్టిలో ఈ స్టాక్ లో వచ్చిన ఈ ఫాల్ రికవర్ అవ్వాలంటే బాగా టైం పట్టేలా ఉందండి. ఇది మాత్రం గ్యారంటీ. నెక్స్ట్ మనం పురవంకర గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ 10% దగ్గరగా పెరగడం జరిగింది. కారణం ఏంటి అంటే బ్లాక్ బాస్టర్ Q4 నెంబర్స్ అయితే ప్రకటించిందండి. నెట్ ప్రాఫిట్ ఇంతకు ముందు 85 కోట్లుంటే ఇప్పుడు 114 కోట్లకైతే పెరగడం జరిగింది. నెట్ ప్రాఫిట్ ఇంతకు ముందు 85 కోట్ల నష్టం ఉంటే ఈసారి 114 కోట్ల లాభాన్ని అయితే ప్రకటించడం జరిగిందండి. రెవెన్యూస్ 540 కోట్ల నుంచి ఒక 1,500 కోట్లకైతే పెరగడం జరిగింది. ఆల్మోస్ట్ 177% రెవెన్యూ గ్రోత్ అయితే కనబడిందండి. ఎబిటా మార్జిన్స్ కూడా 5%, 6% నుంచి 20% అబోవ్ పెరగడం జరిగింది. హైయెస్ట్ ఎవర్ సేల్స్ వాల్యూ అయితే నమోదు చేశారండి. మొత్తానికి ఏంటి అంటే ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్ కారణంగా ఈ స్టాక్ లో మేబీ టర్న్ అరౌండ్ వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి. రీసెంట్ టైమ్స్ లోనే ఈ కంపెనీలో చాలా హైయెస్ట్ వాల్యూమ్ తో సేల్స్ కూడా జరిగాయండి. ట్రాన్సాక్షన్స్ కూడా జరిగాయి. ఇప్పుడు వస్తున్న రిజల్ట్స్ కూడా చాలా పాజిటివ్ గా కనిపిస్తున్నాయి. ఒక కన్నేసి ఉంచొచ్చు మనం. నెక్స్ట్ మనం మెరైన్ ఎలక్ట్రికల్స్ గురించి మాట్లాడుకోవాలండి. రీసెంట్ గా ఈ కంపెనీకి 200 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్ అయితే రావడం జరిగింది. అండ్ ఈ కంపెనీ గురించి మనం చాలా రోజుల నుంచి
మాట్లాడుకుంటున్నాం. రీసెంట్ టైమ్స్ లో పెద్దగా అప్డేట్స్ అయితే ఇవ్వలేదండి దీని గురించి. నేను ఒకటి మాత్రం చెప్తున్నా, నెక్స్ట్ 5 సంవత్సరాలు ఈ స్టాక్ నేను హోల్డ్ చేస్తానండి. ఈ మధ్యలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నేను హోల్డ్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ కంపెనీ చాలా చాలా చిన్న కంపెనీ అండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ కంపెనీ ఆపరేట్ చేస్తున్న సెగ్మెంట్స్ నెక్స్ట్ కమింగ్ డేస్ లో మంచి సెక్టార్ లో కూడా ఉన్నదండి. అందువల్ల దీన్ని నేను హోల్డ్ చేస్తానండి. ఇదేమి బై సెల్ రికమెండేషన్ కాదండి. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా ఈ స్టాక్ నా దగ్గర ఉందని. చాలా మంది దీంట్లో ఇది పెరిగిన తర్వాత కొందామని చూస్తుంటారండి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు పెరిగిన తర్వాత కొన్నా నెక్స్ట్ పడడమే జరుగుతుంది. మార్కెట్ కింద ఉన్నప్పుడే మనం కొనుక్కోవాలండి. ఒకవేళ నేను ఏదైనా స్టాక్ గురించి చెప్పిన తర్వాత అది ఇమ్మీడియట్ గా పెరిగినా, లేదు నేను హైలో ఉన్నప్పుడు చెప్పినా, దాంట్లో ఆపర్చునిటీస్ ఇమ్మీడియట్ గా క్యాప్చర్ చేసేద్దాము అనే ఒక అత్యాశకు మాత్రం పోవద్దు. నా వంతు ప్రయత్నంగా మీ ముందుకి మంచి బిజినెస్ తీసుకొస్తున్నానండి. ఆ బిజినెస్ లు నేను తెచ్చే టైంకి, లేదు మార్కెట్ రికగ్నైజ్ చేసే టైంకి ఒక్కొక్కసారి లేట్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి చాలా స్పీడ్ గా ఉండొచ్చు. సో ఏదేమైనా కూడా లాంగ్ టర్మ్ లో పర్ఫార్మ్ చేసే స్టాక్స్ కి షార్ట్ టైమ్ లో ఇబ్బందులు వస్తాయండి. అలాంటి ఇబ్బందులు ఫేస్ చేయడానికి రెడీగా ఉంటేనే స్టాక్ మార్కెట్ లో మనం ఉండాలి. లేదంటే మాత్రం ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయి. ఎవరూ ఈ ఇబ్బందుల్ని తప్పించుకోలేం. ఇప్పుడు మనం నిఫ్టీ 50 గురించి మాట్లాడుకుందామండి. ఇవాళ నిఫ్టీ 50 రోజంతా బాగున్న ఒక్కసారిగా 2 గంటల నుంచి మనకి ప్రాఫిట్ బుకింగ్స్ అయితే సడన్ గా స్టార్ట్ అయ్యాయండి. ఇది ఖచ్చితంగా మార్కెట్ లో వీక్నెస్ ని తెలియజేస్తుంది. పోనీ అలాగని చెప్పి మార్కెట్ లో నెగటివిటీ ఏమైనా ఎక్కువ ఉందా అంటే లేదండి. ఇవాళ కంప్లీట్ గా 1:2 రేషియోలో బుల్స్ స్ట్రాంగ్ గా ఉన్నారు, బేర్స్ కొంచెం వీక్ గా ఉన్నాయి. అంటే దగ్గరగా 1000 స్టాక్స్ మనకి నెగటివ్ గా ఉంటే 2000 స్టాక్స్ వరకు పాజిటివ్ గా ఉన్నాయి. ఈవెన్ నా పోర్ట్ఫోలియో కూడా ఆల్మోస్ట్ 0.5% వరకు పాజిటివ్ గా కనిపిస్తుంది. మరి మీ పోర్ట్ఫోలియో ఎలా ఉంది ఒకసారి కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. ఇక మనం డైలీ చార్ట్ కి వెళ్తే ఇవాళ కూడా క్లియర్ గా మనకి మార్కెట్లు కాస్త మీదకెళ్ళి ప్రాఫిట్ బుకింగ్స్ అయితే జరిగాయండి. సో ఖచ్చితంగా మనం ప్రీవియస్ గా మెన్షన్ చేసుకున్న ఈ లెవెల్ ఇంచుమించుగా 23,800 23,850 దాటితే గానీ మనకి క్లియర్ ట్రెండ్ ఎమర్జ్ అవ్వడం చాలా కష్టం అండి. రాపటికి మట్టుకు మనం గమనించాలంటే ఇవాల్టి లో మాత్రం చాలా ఇంపార్టెంట్. మనం రౌండ్ ఫిగర్ తీసుకుంటే 23,600 అండి. ఈ లెవెల్ కన్నా కింద నుంటే ఫర్దర్ గా ప్రాఫిట్ బుకింగ్స్ ఇంకా ఎక్కువ అవుతాయి. ఎందుకంటే పరిస్థితులన్నీ గ్లోబల్ గా ఉన్న మార్కెట్ సిచ్యువేషన్ మీద డిపెండ్ అవుతున్నాయి. ఆ ట్రంప్ గారు ఏమంటారో, లేదు అంటే ఏఐకి సంబంధించి ఎలాంటి న్యూస్లు వస్తాయో, ఇరాన్ ఏ స్టేట్మెంట్ చేస్తుందో అని చెప్పి. సో ఉన్నంత వరకు కూడా మన ఆశ ఏంటి అంటే ఈ 23,800 దాటితే గానీ మార్కెట్ లో మనకి క్లియర్ ట్రెండ్ ఎమర్జ్ అవ్వదు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ అందరికి షేర్ చేసి మన వీడియోస్ మరింత మందికి చేరువయ్యేలాగా హెల్ప్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.